ఓకే. మీరు మ్యూట్లో ఉండి చదవడానికి ప్రయత్నించండి. ఇవి ప్రేయర్స్, మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో నిన్నటి వరకు మనము, నేను చెప్పినట్టుగా, ఆత్మ ఇంకా దేహం, ఇవి రెండింటి గురించి చాలా వివరంగా మనము కొన్ని శ్లోకాలలో చర్చించుకున్నాము. ఈరోజు ఒక కొంచెం డిఫరెంట్ శ్లోకం అన్నమాట. నేను చదువుతాను మొదలు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎవరైనా చదువుతారండి? నయా విక్రమ నాశోస్తి నాశోస్తి ప్రత్యవాయ న విద్యతే స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహతో దయాత్ హరి బోల్. భయాత్. భయాత్. హరే కృష్ణ. థ్యాంక్స్ అండి. ఓకే. వర్డ్ టు వర్డ్ మీనింగ్ కూడా చదవండి, ఎవరైనా చదవచ్చు. ఇహ ఈ యాగంలో అభిక్రమ ప్రయత్నంలో నాశః నష్టం, నా అస్తి లేదు, ప్రత్యవాయ తక్కువ కావడం, నా విద్యతే లేదు, స్వల్పం అతి తక్కువ, అపి అయినా, అస్య ఈ, ధర్మస్య ధర్మము, త్రాయతే విడుదల చేస్తుంది, మహతః మహోత్తరమైన, భయాత్ భయం నుండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే. అనువాదం కూడా ఒకరు చదవండి. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్పపురగతియే మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్ అండి. కానీ ఇప్పుడు మనకు డైరెక్ట్గా చదివితే మనకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు మన డిస్కషన్ ఏముండే, ఆత్మ ఇంకా దేహము, వీటి గురించి ఉండే. ఆత్మ యొక్క లక్షణాలు, ఈ శరీరం, భౌతిక శరీరం యొక్క లక్షణాలు. ఇక్కడ ఏంటంటే సడన్గా మనకు చేంజ్ అవుతుంది ఈ ప్రయత్నము నందు. ఏం ప్రయత్నము ఏంటి, నష్టం ఏంటి, హాని ఏంటి, ఇది మనకు అర్థం కాదు. నేను అందుకని కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఇప్పుడు. సో ఇప్పటి వరకు మనం, నేను నిన్న నిన్న కూడా చెప్పాను ఈ విషయము. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటంటే సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఆత్మ ఇంకా దేహం, ఈ భౌతిక శరీరం, ఇంకా ఆధ్యాత్మికమైనది ఆత్మ, ఇవి రెండింటి విశ్లేషణ ఇప్పటి వరకు చూసాం మనము. శ్రీకృష్ణ భగవానుడు మనకు చాలా శ్లోకాలలో ఇప్పటి వరకు కూడా వివరించారు. ఇంకా ఇప్పటి నుంచి మనము చూడబోయే శ్లోకాలు, ఇవి బుద్ధి యోగకు సంబంధించినవి. బుద్ధి యోగ అంటే ఒక సెంటెన్స్లో సింపుల్గా చెప్పాలంటే, మీకు ఒక శ్లోకం అయితే చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అది విన్నారు కదండి? ఎంతమంది విన్నారు? ఆ శ్లోకం విన్నారా మీరు? విన్నాను. చాలా ఫేమస్.
సో ఆ శ్లోకం మీనింగ్ బేస్ మీదనే నడుస్తుంది కొన్ని రోజులు మన డిస్కషన్. ఏంటంటే ఫలితం ఆశించకుండా మనం మన కర్మను, మన పనిని చేయడము, ఫలితం ఆశించకుండా. సో అదే నేను రాశాను, ఇది బుద్ధి యోగము. సో దీని గురించి ఇక్కడ టాపిక్ అన్నది షిఫ్ట్ అవుతుంది. ఇది ఈ బుద్ధి యోగము అచీవ్ అవ్వాలంటే మనకు ఫస్ట్ ఏంటి, ఆత్మ ఇంకా శరీరం యొక్క జ్ఞానం ఉండవలసింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆత్మ అని మనం గ్రహిస్తామో, శరీరం కాదని గ్రహిస్తామో, అప్పుడు ఈ దేహం కోసం కాకుండా ఆత్మ, ఆత్మలాగా ఆలోచిస్తూ ఆత్మకు సంబంధించిన పనులను చేస్తాము. ఇంకా ఈ శరీరము అంటే శరీరం యొక్క పనులు, అది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఈ బుద్ధి యోగం ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మనం సాంఖ్య యోగం అర్థం కావాలి. అది మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు మనం బుద్ధి యోగం, డిటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఆమ్, రెండు ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ, ఆత్మ ఇంకా శరీరం, ఈ రెండిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇది తెలుసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి, చాలామంది ఆ అంటారు ఓకే మనం ఆత్మ అయితే ఏంటంట, ఇప్పుడు ఇవన్నీ పనులన్నీ మానేసేయాలా? అదా? కాదండి. సో మన ఈ మనం ఆత్మ, ఈ దేహం కాదు, అది అర్థం చేసుకున్నాం. తర్వాత ఇవి ఇది తెలిసిన తర్వాత ఏం చేయాలి, ఏంటి మన ధర్మం, అది స్వధర్మం. అవి కూడా రెండు రకాలు ఉంటాయి. స్వధర్మం అన్నవి రెండు రకాలు ఉంటాయి. అదేంటి, ఒకటి దేహంకి సంబంధించిన ధర్మము, ఒకటి ఆత్మకు సంబంధించిన ధర్మము. అదే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్వధర్మం, ఇది రెండు రకాలు ఉంటుంది. ఒకటి అపరాధర్మం, ఒకటి పరాధర్మం. సో ఈ అపరాధర్మం అంటే ఇది శరీరానికి సంబంధించిన ధర్మం అన్నమాట. పరాధర్మం అంటే ఇది ఆత్మకు సంబంధించిన ధర్మం. శరీరానికి సంబంధించిన ధర్మము, ఆత్మకు సంబంధించిన ధర్మం అంటే మనం అంటే ఆ, శరీరంగా మనం శరీరం, ఈ శరీరం ఉందండి మనకు, భౌతికమైన శరీరం, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే మనం ఆత్మ అన్నంత మాత్రాన భగవంతుడు ఇక్కడ మనల్ని, శరీరాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయమని ఏం చెప్పట్లేదు. మనం తినడం తినాలి, పడుకోవడం పడుకోవాలి, అవన్నీ మన రెగ్యులర్ యాక్టివిటీస్, అవి ఆ, జరగాల్సిందే, వాటిని మనం ఇగ్నోర్ చేయలేము. సో అది అది కూడా ధర్మమే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఆమ్, ఇప్పుడు ఈ అర్జునుడు ఉన్నాడు, అతని ధర్మం, అపరాధర్మం అంటే ఒకటి ఏంటంటే అది క్షత్రియ ధర్మం ఏదైతే ఉంటుందో, అతను యుద్ధం చేయాలి. ఒక క్షత్రియుడిగా తను ఏమేం చేయాలో అది అపరాధర్మం కింద చెప్పుకోవచ్చు. వర్ణాశ్రమ ధర్మము ఇవన్నీ అపరాధర్మం కింద వస్తాయి. పరాధర్మం అంటే ఇది ఆత్మకు సంబంధించిన ధర్మం. మనము ఆత్మ అని మనం ఆ, మనం శరీరం కాదు, ఈ తాత్కాలికమైన శరీరం కాదు, మనం ఆత్మ అని మనం గ్రహించాక మనం ఏం చేయవలసి ఉంది, అది ఇంపార్టెంట్. మనం అంటే ఈ ఈ జ్ఞానం ఇక్కడి వరకే ఆగిపోదు. ఆత్మ అని తెలిసాక మనం చేయవలసింది ఏంటి, అది కూడా తెలుసుకోవాలి కదా. ఆత్మ అదేంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి. సో అది ఏంటో మనము ఈరోజు కొంచెం దాని గురించి తెలుసుకుందాం. సో ఈ అపరధర్మము ఒకటి నేను చెప్పాను. మీకు ఇంకేమన్నా మైండ్లోకి వస్తున్నాయా అండి, అపరాధర్మం కింద ఏమేమి వస్తాయో మన నార్మల్ లైఫ్లో? ఏమైనా ఏమన్నా గెస్ చేయండి, అపరధర్మం కింద ఏమేమి రావచ్చు, ఎగ్జాంపుల్స్. హరే కృష్ణ. అపరధర్మం అంటే నేను చెప్పినట్టుగా శరీరానికి సంబంధించిన ధర్మము. ఈ శరీరానికి సంబంధించి మనం ఏమేం చేస్తున్నాం, మన ధర్మం ఏమేమి ఉన్నది, ఏదన్నా గెస్ చేయండి. హరే కృష్ణ. ఎంతమంది ఆఫీస్లకు వెళ్తారు, జాబ్ చేస్తారు? అది పరాధర్మమా అపరాధర్మమా? అపరాధర్మం కింద వస్తుంది. అపరాధర్మం. ఇంకా
అదొకటే ఎవరి కాదండి ఇంకా వృత్తుల్లో వాళ్ళు ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఎవరు మామూలుగా చేయవలసిన కార్యక్రమాలు కర్మలు చేయాల్సిందే. అవన్నీ అంతే. అపరధర్మాల కింద పడతాయి. అవన్నీ అపరాధర్మాలు కరెక్ట్గా చెప్పారండి. సో మనం మన వృత్తులు, రకరకాల వృత్తులు ఉన్నాయి. ఒకరు జాబ్స్ చేస్తారు, కొందరు బిజినెసెస్ చేస్తారు, కొందరు టీచర్స్, డాక్టర్స్, ఇవన్నీ కూడా అపరాధర్మం కిందకే వస్తుంది. అంతేకాకుండా మన ఫ్యామిలీ రిలేషన్స్, ఒక ఆ, అమ్మ నాన్నగా మనకు కొన్ని ధర్మాలు ఉంటాయి. పిల్లవాళ్ళని చూసుకోవడము, అది కూడా, ఎందుకంటే అది కూడా శరీరానికి సంబంధించిన కొడుకు, ఇవన్నీ శరీరానికి సంబంధించిన అనుబంధాలు. కొడుకుగా కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇంకా రకరకాలుగా ఈవెన్ పితృమాసం వస్తుంది కదా, అది కూడా మనకు శరీరానికి సంబంధించిన పితృ రుణం అని ఉంటుంది కొన్ని, దానికి సంబంధించినవి కొన్ని. సో అవన్నీ కూడా మనకు అపరధర్మం కిందకు వస్తుంది, ఈ శరీరానికి సంబంధించిన ధర్మాలు. ఆమ్, ఇంకా పరాధర్మం అంటే, దీనికి ఒక మంచి శ్లోకం ఉందండి శ్రీమద్ భాగవతంలో. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. దీని మీనింగ్ ఏంటంటే, సవై పుంసాం అందరి మనుషులది, పరాధర్మం ఏంటంటే, యతో భక్తిరధోక్షజే భగవద్భక్తి చేయాలి. భక్తి అధోక్షజే అంటే అది కృష్ణనే భగవంతుడు. దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే, అక్షజం అంటే కళ్ళు, కంటికి కనిపించని వాడంట. దీన్ని ఇంకా డీపర్ మీనింగ్ తీసుకుంటే, మన మన భౌతికమైన సెన్సెస్ ఇవి, కళ్ళు కానీ ముక్కు కానీ వీటికి అర్థం కాడు, భౌతికమైన ఇంద్రియాలకు అర్థం కానివాడు. సో అలాంటి అధోక్షజుడి పట్ల భక్తి చేయడము ఎలా, అది కూడా చెప్తున్నారు. అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఎలాంటి మెటీరియల్ డిజైర్స్ అంటే భౌతికమైన కోరికలు లేకుండా అతని భక్తి చేయడము. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా మనం తర్వాత తెలుసుకుంటాం. ఈ అహైతుకి భక్తి నెక్స్ట్ క్లాసెస్లో కూడా మనం వివరించుకుందాం. మెయిన్గా ఈ బుద్ధి యోగా కూడా అదే కదా, ఫలితం ఏమి ఆశించకుండా కర్మ చేయడం. సో ఈ భక్తి చేయడం అన్నది అహైతుకి భక్తి, అప్రతిహత అంటే కాన్స్టెంట్గా ఎలాంటి బ్రేక్స్ రాకుండా, మనకు కష్టాలు వస్తే ఆపేయడము, లేకపోతే సుఖంలో ఫుల్ ఇంకా నాకేం అవసరం లేదు భగవంతుడితోని అని ఆపేయడము, అలా కాకుండా కాన్స్టెంట్గా చేయడం. ఇలాంటి భక్తి అన్నది చేయడము, అది ప్రతి ఒక్క వ్యక్తి, సవై పుంసం అందరిది. అంటే ఏదో ఒక్క ధర్మంకి సంబంధించిన వాళ్ళ, హిందువులు, ముస్లింలు అలా కాదు, లేకపోతే అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, ఇండియన్స్ అలా కూడా కాదు, అందరి ధర్మం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో ఇది పరాధర్మం. ఇక్కడ నేను చెప్పిన ఈ బుద్ధి యోగం అని చెప్పాం కదా, నేను ఇక్కడ చెప్పాను బుద్ధి యోగం అని, నేను భక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఇక్కడ కృష్ణ మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఈ బుద్ధి యోగం నుంచి భక్తి యోగానికి వస్తారు. మనం భగవద్గీతలో చూస్తే ఫస్ట్ ఏం చెప్తారు, మీకు ఆ శ్లోకం తెలిసినట్టుగా, కర్మణ్యవాధికారస్తే, బుద్ధి యోగంలో ఏం చెప్తారు, ఏం ఫలితం ఆశించకుండా జస్ట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, అప్పుడు నీకు శాంతి లభిస్తుంది అని ఈ మెసేజింగ్ ఉంటుందన్నమాట. నువ్వు ఫలితం నేమి ఆశించకు అని. అని ఒకవేళ మనం ప్రాక్టికల్గా చూస్తే, ఇప్పుడు మనం చాలామంది జాబ్స్ చేస్తారు. ఒక నెల అంతా జాబ్ చేశాక, పని చేశాక మీకు శాలరీ ఏమి ఇవ్వము అంటే నడుస్తుందా అండి? ఫలితం ఏం ఆశించకుండా జస్ట్ పని చేయండి, శాలరీ ఏమి ఇవ్వము అని అంటే నడుస్తుందా ఎవరికైనా? హరే కృష్ణ. లేదు కదండి, నడవదు, అలా నడవదు. కానీ అంటే ఈ బుద్ధి యోగం అన్నది ఇలా చూసుకుంటే మనకు పాసిబుల్ కాదనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకా మనం ముందు ముందు చాప్టర్లో కృష్ణ మెల్లిగా ఈ ఫలితం ఆశించకుండా ఉండడం మెల్లమెల్లగా ఏం చెప్తారు, యజ్ఞార్థాత్ కర్మణో యత్ర అని చెప్తారు. 3rd చాప్టర్ 4th చాప్టర్ అట్లా చూస్తే యజ్ఞం కోసము చేయమని చెప్తారు. ఇంకా తర్వాత యజ్ఞంగా చేయమని చెప్తారు. దాని తర్వాత ఏం చెప్తారు, భోక్తారాం యజ్ఞ తపసాం అని చెప్తారు. అంటే అన్ని యజ్ఞాలు తపస్సు. హరే కృష్ణ. ఓకే. సో
అన్ని యజ్ఞాలకు తపస్సులకు భోక్త ఎవరంటే అది నేనే అని చెప్తున్నారు. ఇంకా తర్వాత తర్వాత చాప్టర్లో ఏమని చెప్తారు? మై అర్పిత మనోబుద్ధి ర్యోమక్ భక్త సమే ప్రియ, అన్ని పనులు నువ్వు నా కోసం చెయ్యు అని చెప్తారు. అంటే మెల్లిమెల్లిగా కృష్ణుడు బుద్ధి యోగ నుంచి భక్తి యోగకు మనం భగవద్గీతలో ఇది ఇది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ చూస్తాం మనం. అంటే ఇక్కడ బుద్ధి యోగా అంటే యాక్చువల్గా కృష్ణ చెప్పేది ఏంటి? అది భక్తి యోగానే, కృష్ణ కోసము పని చేయడము. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ శాలరీతో మనం చూసుకున్నామంటే మనం శాలరీ కావాల్సిందే, ఖచ్చితంగా పని చేశాక శాలరీ తప్పదు. కానీ ఆ శాలరీలో మనం కొంచెము అమౌంట్ ఏదన్నా భగవత్ సేవకు వాడామనుకోండి, దాని మీద ఆసక్తి పోయినట్టే కదండి. అది మన ఇంద్రియ తృప్తి కోసం అది వాడట్లేదు మనం, అది భగవంతుడి కోసం వాడుతున్నాం. అది చేయొచ్చు, అది ఎంత ప్రాక్టికల్గా ఉంది చూడండి. సో ఇక్కడ ఈ మనకు ఈ ట్రాన్సిషన్ భగవంతుడు భగవద్గీతలో చాలా స్లోగా మనకు చాప్టర్ వైజ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రభుపాదుల వారు ఏంటంటే పర్పట్స్లో కూడా మనకి కంక్లూజన్ అన్నది చాలా ఈజీగా మనకు అందేటట్టు ఇచ్చారనమాట. సో మీ దగ్గర నేను అడగలేదు ఇప్పటి వరకు, భగవద్గీత యథాతథం అది ఉందా? ఎంతమంది దగ్గర ఉందండి? నా దగ్గర ఉంది మాట. హరిబోల్. నా దగ్గర సో ఉంది. అది హరిబోల్, హరిబోల్, వెరీ గుడ్ అండి. సో అది ఎవరి దగ్గరైనా ఒకవేళ లేకపోతే తీసుకోండి ఖచ్చితంగా. మనం డిస్కస్ చేసుకుంటున్న శ్లోకాలు మీరు అదే రోజు అదే రోజు కాకపోయినా, ఎందుకంటే లేట్ అవుతుంది, అట్లీస్ట్ నెక్స్ట్ డే మీరు చదువుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, అక్కడ ఏం రాశారు. అది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే మనంతటా మనము చదువుకోవాలనుకుంటే మనకు చాలా పాయింట్స్ అర్థం కావు. అట్లీస్ట్ నేను చదివేటప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు, ఈ పాయింట్ తర్వాత ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అన్న లింక్ అర్థమయ్యేది కాదు, చాలా పాయింట్స్ నాకు అర్థం అయ్యేది కాదు. సో మీరు విన్న తర్వాత అయినా విన్న ముందైనా మీరు చదువుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, గుర్తు కూడా ఉండిపోతుందండి. అది మీరు ట్రై చేయండి చదవడానికి. దాని తర్వాత సో ఇది మనం డిస్కస్ చేసాము. సాలరీ అన్నది ఇది బుద్ధి యోగ భక్తి యోగ గురించి నేను ఎందుకు చెప్తున్నాను, ఇది బుద్ధి యోగ అయినప్పటికీ ఇది భక్తి యోగకు రిలేటెడే. అంటే ఇవి రెండు వేరే వేరే ఏం కాదు. బుద్ధి యోగ పరాకాష్ట భక్తి యోగ, అలా అన్నమాట. సో ఒక క్వశ్చన్, మీకు ఏదైనా పని చేసే ముందు మీరు ఏం ఆలోచిస్తారు? ఆ పని గురించి చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడానికి ఏమేమి ఆలోచిస్తారు? ఏదైనా చెప్తారా? సరే ఎగ్జాంపుల్ ఇల్లు కట్టేది ఉందనుకోండి ఎగ్జాంపుల్, లేకపోతే ఇంకేదైనా పని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేది ఉంది, ఏం ఆలోచిస్తారు? ఒక ప్లానింగ్, దాని నుంచి అనుకూలం ఉందా లేదా అని. దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, సరిగ్గా చేయగలుగుతామా లేదా, ఉపయోగం దానివల్ల ఉందా ఫ్యూచర్ లేదా, లో ఏమైనా ప్రాబ్లమ్స్ సరిగ్గా వస్తాయి. అనుకూలం చేయగలుగుతామా ఉందా లేదా, లేదా అని. కరెక్ట్. ఇవి రెండు కరెక్ట్ చెప్పారండి, కరెక్ట్. మనం ఏ నిజంగా అందులో ఏదైనా లాభం ఉందా, నాకేంటి, ఇది ఆలోచిస్తాం కదండి. దానివల్ల ఏం అవును. ఉపయోగం ఉంది, ఏం లాభం వస్తుంది నాకు, నాకేంటి దాంతోని, అది ఆలోచిస్తాము. సెకండ్ది మనం చేయగలుగుతామా లేదా, నేను సారీ, నేను చేయగలుగుతానా లేదా, అది నాకు తగినదైనా కాదా, ఇవి రెండు ఆలోచిస్తాం కదండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అని నేను పెట్టా, అంటే నాకేంటి లాభము, నాకెంత లాభం వస్తుంది ఇది చేయడం వల్ల, నేను చేయగలుగుతానా లేదా, ఇవి రెండు. సో ఈ క్వశ్చన్ నాకేంటి లాభం, దీని గురించి మనం ఇంకా శ్లోకాల్లో చర్చించుకుందాం. ఇది ఏంటంటే బుద్ధి యోగా కనెక్టెడ్ నేను చెప్పింది. ఈ రోజు శ్లోకం పర్టికులర్గా ఈ సెకండ్ క్వశ్చన్కి సంబంధించింది, నేను చేయగలుగుతానా లేదా. అర్జునుడు కూడా ఇదే ఆలోచిస్తున్నాడండి. ఇప్పుడు యుద్ధం ఉన్నది, అదన స్కిల్ మీద డౌట్ కదా, అంటే ఆయన స్కిల్ఫుల్ బాణాలు అవి ఆ విద్య ఆయనకు వచ్చింది, అది ప్రాబ్లం కాదు. కానీ ఈ ఆ, భీష్ముడు ద్రోణుడు తన కళ్ళ ముందుకు వచ్చాక తను బాణాలు వేయగలుగుతాడా లేదా, నేను చేయగలుగుతాను నా సొంత రిలేటివ్స్ బంధుమిత్రుల మీద నేను ఎలా ఎలా అస్త్రాలు శస్త్రాలతోని దాడి చేయగలుగుతాను. సో నేను ఎలా నేను చేయగలుగుతానా అసలు అని, ఇదే ప్రశ్న అర్జునుడు కూడా తనకు తను వేసుకుంటున్నాడు. అలాగే మనం కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒక
బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాం. ప్రాఫిట్, లాస్ అంటే ఏమిటి లాభము, నేను చేయగలుగుతానా లేదా. సో మనం ఈ 2 ఉన్నాయి గదండీ! పరాధర్మం, అపరధర్మం మనం డిస్కస్ చేసుకున్నాం. అవి రెండిటికి ఈ ఈ క్వెషన్‌కి ఈ రెండిటిని లింక్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇది మెటీరియల్ వర్క్ అంటే భౌతికమైన పని, ఇంకా భక్తి. ఈ రెండిట్లల్లో ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఇప్పుడు శ్లోకం మీనింగ్‌కెళ్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కృష్ణ ఈ భక్తి బుద్ధి యోగ గురించి చెప్తున్నారు. ఈ ప్రయత్నంలో బుద్ధి యోగ చేయడంలో ఏమని చెప్తున్నారంటే కృష్ణ అర్జునుడికి ఏమని చెప్తున్నారు? "నువ్వు భయపడకు, నువ్వు చేయగలుగుతావో లేవో. ఎందుకంటే కొంచెం చేయగలిగినా గానీ దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పటికీ ఉంటుంది. ఇది ఏమి తగ్గదు. ఇదేమి నష్టం కాదు. ఇది ఎప్పటికీ ఉంటుంది. నువ్వు కొంచెం చేయగలిగినా కానీ అది నిన్ను ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి నిన్ను రక్షించుతుంది." ఇది చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. ఇది మనకెలా వర్తిస్తుంది ఇప్పుడు చూద్దాం. మనం చూసాం గదా! 2 అపర ధర్మం ఇంకా పరాధర్మము. అవి రెండిటికి ఈ శ్లోకం ఎలా వర్తిస్తుందో అది చూద్దాం. సో, మనం ఎప్పుడైనా ఈ భౌతికమైన పనులు చూసుకుంటే అంటే అపరాధర్మం కిందకి ఏదైతే వస్తుందో, ఏదైనా గానీ ఇప్పుడు మన బిజినెస్ గానీ, జాబ్‌లో గానీ ఏదైనా మీరు తీసుకుంటే, ఒక పని మీకు అప్పగించారనుకోండి, అది 100% కంప్లీట్ చేయాల్సిందే మనము. అది కొంచెం గూడా మనం చేయకపోతే మనకు మన మనకు ఫలితం రాదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు బీటెక్ కంప్లీట్ చేయడానికి కాలేజ్‌కి వెళ్ళాడు. 2 సంవత్సరాలు చదివాడు. దాని తర్వాత అతనితో అవ్వలేదు. వదిలేసాడు. ఈ 2 సంవత్సరాలకి తగినటువంటి డిగ్రీ ఏమైనా వస్తుందా? లేదు. తను కంప్లీట్‌గా 100% మొత్తం 4 ఏండ్లు బీటెక్ సంగతి చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్‌గా. సో, 4 ఏండ్లు చదవాల్సిందే. అప్పుడే తనకు చేతిలో డిగ్రీ అన్నది వస్తుంది. సగం సగం పూర్తి చేస్తే దానికి తగ్గ ఫలితాలేమీ ఉండవు మనకు భౌతిక విషయాలకు సంబంధించినవైతే మోస్ట్‌లీ. ఈవెన్ వేరే ఎగ్జాంపుల్స్ తీసుకుంటా గాని ఇల్లు కట్టాలనుకుంటే మనం 100% కంప్లీట్ చేయాల్సిందే. సగం కట్టాక అది దేనికి పనికిరాదు. ఒక సగం కట్టిన ఇల్లు దేనికి పనికొస్తుంది? దేనికి పనికిరాదు. ఇది భౌతికమైన కార్యక్రమాలు ఏవైనా కానీ నార్మల్‌గా ఇదే రూల్ ఉంటుంది. మనం 100% ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. లేకపోతే అది వేస్టే. మనం చేసిన ప్రయత్నం అంతా ఇంకా వేస్టే. మనం 99% కంప్లీట్ చేసినా ఒక్క 1% వదిలేసినా కానీ అది అప్పుడప్పుడు అది అది మనకు పనికి రాకపోవచ్చు. ఈవెన్ నేను చెప్పినట్టుగా లాస్ట్ వరకు ఒక స్టూడెంట్ చదివాడు. కానీ లాస్ట్‌లో 1, 2 ఎగ్జామ్స్ రాయలేకపోయాడనుకోండి. అప్పటికి కూడా అతను కాలేజ్ డ్రాప్ అవుట్‌గానే మిగిలిపోతాడు. అంతేగాని అక్కడి వరకు 99% అయింది గదా! అనేసి ఆయనకు దానికి తగిన డిగ్రీ ఏమైనా వస్తుందా అంటే లేదు. అలా ఏమి ఉండదు. సో, ఇంకా ఏంటంటే 99% మనం పూర్తి చేయగలిగి మిగతా 1% చేయలేకపోయినా కానీ, మనకు అపయశం ఒస్తుంది. అంటే మనం ఒక నేను ఇంతకు ముందు ఎగ్జాంపుల్‌తో చెప్తే అది కాలేజ్ డ్రాప్ ఔట్‌గానే మిగిలిపోతాం. అంటే ఇంకా సొసైటీలో బ్యాడ్ నేమే వస్తుంది డ్రాప్ ఔట్ అనేసి. కానీ మనం 100% కంప్లీట్ చేస్తేనే దానికేదన్నా వాల్యూ ఉంటుంది. ఇది రెండో పాయింట్. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఈ ఆహ్, భౌతికమైన పనిలో మనం ఒకవేళ 100% ఏదైనా పని కంప్లీట్ చేశామే అనుకోండి. అది ఎప్పటికీ ఉంటుందా మనతోని? ఏమనిపిస్తుంది మీకు? కాలేజ్ డిగ్రీ అవును. ఉందండి. కాలేజ్ డిగ్రీ ఉంటుందిగా మనతోని. నేను అలా ఎందుకు క్వెషన్ ఏస్తున్నాను? ఉంటుంది గదా! నేనిక్కడ రాసాను 100% విల్ ఆల్సో బికమ్ 0 అని. అంటే 100% అయినా గానీ అది లాస్ట్‌కి 0 అయిపోతుందని. అలా ఎందుకు రాసానిక్కడ? చెప్పగలుగుతారా? సరే నేను చెప్తాను. ఎందుకంటే మన శరీరం అన్నది మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? శరీరం అన్నది తాత్కాలికమైంది. కాబట్టి శరీరమే మారుతున్నప్పుడు ఈ డిగ్రీ ఎక్కడి నుంచొస్తుందండి మళ్ళీ? మనం ఒక శరీరం నుంచి ఇప్పుడు మనం మా ఒకరి మృత్యు అయిందనుకోండి. పీహెచ్‌డీ వరకు చదివారు. మృత్యు అయింది. అతను మళ్ళీ వచ్చే జన్మలో తర్వాత
పిహెచ్డి డిగ్రీ వస్తుందా తనతోని? లేదా ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చదివాడు అనుకోండి, 10th క్లాస్ చదివాక ఆ, చనిపోయాడు అనుకోండి ఒకరు, మళ్ళీ తన నెక్స్ట్ జన్మలో తను ఏమన్నా 11th నుంచి స్టార్ట్ చేస్తాడా, లేకపోతే మళ్ళీ ఈ ఏబిసిడి నుంచేనా? ఎక్కడి నుంచి ఏబిసిడి స్టార్ట్ నుంచి. చేయాలి? ఏబిసిడి నుంచి. ఏబిసిడి నుంచే స్టార్ట్ చేయాలి. సో అందుకని అవును. నేను ఇక్కడ ఏం రాశాను, 100% అయినా కానీ అది ఆఖరికి అయ్యేది సున్నానే. ఎందుకంటే మన శరీరమే తాత్కాలికము, ఇంకా దానికి సంబంధించినవి మన ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కూడా తాత్కాలికమే ఉంటాయి. అవి పర్మనెంట్ ఎలా ఉంటాయి? అవి శాశ్వతం ఎలా ఉంటాయి? ఉండవు. కానీ ఈ అపరాధర్మం ఏదైతే ఉందో అది ఏంటి? ఆత్మ. ఆత్మ శాశ్వతం కాబట్టి దానికి సంబంధించిన పని ఏం చేసినా కానీ దాని ఫలితాలు అవి ఎప్పటికీ ఉంటాయి. ఆత్మ శాశ్వతం కాబట్టి వాటి పనుల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతం. దేహం తాత్కాలికం కాబట్టి దానికి సంబంధించిన పనులు ఏవైనా కానీ వాటి ఫలితాలు తాత్కాలికమే. సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు భక్తి, భక్తి అందుకనే ఈ భక్తి మార్గంలో మనం ఏం చేసినా కానీ చిన్న పని, ఇప్పుడు మీరందరూ ఈరోజు భగవద్గీత క్లాస్ ఇది వింటున్నారు, ఇది ఫర్ ఎవర్ ఎప్పటికి కూడా మీ అకౌంట్లో ఇది, అందుకని పర్మనెంట్ బ్యాలెన్స్ అని ఈరోజు మెసేజ్ పెట్టాను. ఇది ఎప్పటికీ మీ ఖాతాలో ఉండిపోతుండండి. ఈరోజు మీరు భగవద్గీత క్లాస్ విన్నారు, ఇది మీరు మర్చిపోవచ్చు. ఈరోజు ఏం విన్నారో మీరు, నేనేం చెప్పానో నేను మర్చిపోవచ్చు, మీరేం విన్నారో మీరు మర్చిపోవచ్చు. కానీ ఆ భగవంతుడు మన హృదయంలో ఉండే పరమాత్మ, ఆయనకు ఎప్పుడు గుర్తుండిపోతుంది, పలానా వ్యక్తి పలానా రోజు భగవద్గీత క్లాస్ విన్నాడు అంటే నా కోసము టైం స్పెండ్ చేశాడు, కొంచెం నా మాట ఏంటిది అది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఈ వ్యక్తి అని. అది ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడూ నాశనం అవ్వదు. కొంచెమైనా కానీ, ఒక్క క్లాస్ అయినా కానీ, ఒక్క క్షణమైనా కానీ అది ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, మనకు గుర్తు లేకపోయినా. అదండి భక్తి యొక్క గొప్పదనం. లార్డ్ ఆల్వేస్ రికగ్నైజెస్. అండ్ ఇంకేంటంటే మనకు ఈ మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మనం మొదలు పెట్టగలము నెక్స్ట్ జన్మలో కూడా. ఇప్పుడు ఈ జన్మలో ఒకవేళ మనం భగవద్గీత కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాం అనుకోండి, ఒక 50-60 శ్లోకాలు ఎగ్జాంపుల్, మనకేంటంటే ఈ నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేయగలం. అంటే మీరు కొన్నిసార్లు మీరు కొన్ని వీడియోస్ కూడా చూసుండొచ్చు. కొంతమంది చిన్న పిల్లలు మనకు నోరు కూడా తిరగదు, కానీ చిన్న పిల్లలు ఫటాఫట్ ఫటాఫట్ భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తుంటారు. అది ఎలా సాధ్యము? ఎందుకంటే అవి వాళ్ళకి ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయి. వాళ్ళు 1-2 సార్లు చదవంగానే వాళ్ళకు గుర్తు వచ్చేస్తుంది. అది భక్తి యోగా యొక్క పవర్ అండి. అది ఏంటంటే 1% చేసినా కానీ అది అది మనకు హెల్ప్ అవుతుంది. మనం వచ్చే జన్మలో 2% నుంచి మనం మొదలు పెడతాము. ఇది ఈ భక్తి యోగం అండి. దాని తర్వాత ఇది నేను చెప్పినట్టుగా పర్మనెంట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇది ఎప్పుడు మనం కొంచెం కొంచెం మొదలుపెట్టినా కానీ ఇది ఎప్పటికీ ఉంటుంది మనకు. ఇంకా చూస్తే మనము ఇది మీకు ఐడియా ఉండి ఉంటుంది, అలెగ్జాండర్ ది గ్రేట్. సో ఆయన చనిపోయేటప్పుడు ఆయన బాడీనంట ఇలా చేతులు 2 బయటకొచ్చి పెట్టమన్నారట. ఎందుకంటే అందరికీ చూపించడానికి, నేనేమి ఇంత కష్టపడ్డాను కానీ నేను నాతోని ఏమీ తీసుకెళ్ళట్లేదు అని ప్రపంచానికి చూపించడానికి ఇలా పెట్టమన్నారంట. సో మన పరిస్థితి కూడా అంతే. మనము భౌతికంగా ఎంత సంపాదించినా కానీ మనం చనిపోయేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళలేం మనతోని. తీసుకెళ్ళగలిగిందంటే ఇదే మన కర్మ, మనం భక్తిలో ఎంత ముందుకు వెళ్ళాము, మన కాన్షియస్నెస్, మనం ఎంత టైం స్పెండ్ చేసాం మన భక్తికి, భగవంతుడి కోసము. ఇది నిజమైన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నట్టు. ఇది ఎప్పటికీ తగ్గని బ్యాంక్ బ్యాలెన్స్. మీకు ఇక్కడ ఒక్కటి ఏంటంటే, ఇక్కడ నేను ఒకటి రాశాను, మనకు మళ్ళీ ఛాన్స్ వస్తుందని. రామాయణంలో ఒకరు ఉంటారండి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కానీ భగవంతుడు దాన్ని రికగ్నైజ్ చేశారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి యాక్చువల్గా, కానీ మీకు ఏమైనా గుర్తొస్తుందా చిన్న ఎగ్జాంపుల్ రామాయణంలో? ఓకే, నేను చెప్తాను. జటాయు అండి. టైం అయిపోతుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. జటాయు యాక్చువల్గా అతని గోల్ ఏముండే, లక్ష్యం ఏముండే, అతను సీతమ్మ వారిని రక్షించేది ఉంటే అది తన గోల్.
రావణాసుడితో పోరాడాడు, కానీ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఇప్పుడు భౌతికంగా చూసుకుంటే తను ఓడిపోయాడు యాక్చువల్గా, ఫెయిల్యూర్ భౌతికంగా చూస్తే. కానీ రాముడి దృష్టిలో ఆయన ఇంకా ఆయనకు అది ఉత్తమమైన డెస్టినేషన్ ఆయన పొందాడు. అంతే, ఆయన ఎప్పటికీ ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ హిస్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. కానీ భౌతికంగా చూస్తే తను ఓడిపోయాడు. లెక్కలు చనిపోయేటప్పుడు రాముడు స్వయంగా చనిపోయాక తనకు అంతిమక్రియలు చేశాడు. తన తండ్రికి కూడా చేయలేకపోయాడు, కానీ జటాయుకు చేశాడు. అది అండ్ అండ్ ఆయన సాకేత్ ధామానికి అంటే వైకుంఠానికి, రాముడు ఉండే లోకంకి తను వెళ్ళాడు శాశ్వతంగా. సో అదండి. ఎందుకంటే భగవంతుడు ఏం చూస్తాడు? ఈయన ప్రయత్నించాడా లేడా, క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారా లేదా, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రయత్నించాడా లేదా, కంప్లీట్ చేశారా లేదా, అది తర్వాత విషయము. ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ మనకు. ఇది భక్తి యోగ యొక్క గొప్పదనం అండి. సో ఇది ఈ రోజు శ్లోకం ఎసెన్స్ ఇదే అండి. మనం కొంచెం ఏదైనా కొంచెం భగవంతుడి సేవలో చేయగలిగితే అది మనకు ఎప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కాబట్టి ఆ, మనం ఎప్పుడైనా మనకి ఏదైనా ఆపర్చునిటీ, భగవత్ సేవలో ఇన్వాల్వ్ అయ్యే భగవత్ సేవ లేకపోతే ఏదైనా కార్యక్రమం, భగవంతుడికి రిలేటెడ్ ఏదైనా కార్యక్రమంలో ఏదైనా చేయగలిగే ఆపర్చునిటీ వస్తే ఇది మనం వదిలిపెట్టుకోవద్దు. మొన్న నేను రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ విన్నాను, అది నాకు చాలా నచ్చింది. మనం ఒక ఇల్లు కట్టడానికి ఎంతో కష్టపడతాము, ఆమ్, చాలా అప్పులు చేస్తాము, ఫైనాన్షియల్గా మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతాము. కానీ ఆ ఇంట్లో మనం ఉండేది ఆలోచిస్తే 30-40 సంవత్సరాలు ఉంటామేమో మ్యాక్సిమం. దాని తర్వాత మనం ఉండలేము. అలాంటి ఇల్లు కోసమే మనం అంత కష్టపడితే మన పర్మనెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనము ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి? ఇక్కడ ఇక్కడ మెసేజ్ ఏంటంటే, అపరాధర్మం అంటే శరీరానికి సంబంధించిన ధర్మంని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది కంటిన్యూ అవ్వనివ్వండి. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, పరాధర్మంని, ఆత్మకు సంబంధించిన ధర్మంని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తాము, అది ప్రాబ్లము. అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అదండి ఈరోజుది మెయిన్ పాయింట్ అంటే అది. సో నేను ప్రాక్టికల్ టిప్స్లో కూడా అదే చిన్న సేవ అయినా, ఇప్పుడు టెంపుల్, మన ఇంట్లో పూజ గది ఉన్నది, అది అది ఊడవడం కానీ, లేకపోతే చిన్న చిన్న సేవలు కూడా అవి మనకు ఎప్పటికీ మన బ్యాంక్ బ్యాలెన్స్లో అవి యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. చిన్న సేవ కూడా ఇట్ మ్యాటర్స్. రామాయణంలోనే మనం చూస్తే ఉడత స్టోరీ మీకు తెలుసు కదండి. చిన్న ఉడత అయినా కానీ, పెద్ద హనుమంతుడు తెచ్చే పెద్ద పెద్ద బండలైనా కానీ, చిన్న ఉడత చేసే సేవ కానీ, అవి రెండు రాముడు ఒకే విధంగా చూస్తాడు. సో చిన్న సేవ అయినా కానీ మనం శ్రద్ధతో చేయాలి, చేయడానికి ప్రయత్నించాలి. ఇంకా జపం గురించి నేను లాస్ట్ 2 క్లాసెస్ లో కూడా చెప్తున్నాను. ఒక్- మీరు చేస్తున్నారు అంటే 4 రౌండ్స్ చేస్తున్నారు అని చెప్పారు జయలక్ష్మి మాతాజీ గారు. చేయట్లేదంటే ఒక్క రౌండ్తోనన్నా స్టార్ట్ చేయండి. ఒక్క రౌండ్ దాట్ ఆల్సో మ్యాటర్స్. ప్రతి ఒక్కటి ఇట్ మ్యాటర్స్. సో మనం వచ్చే ఏ ఆపర్చునిటీని కూడా మనం పోగొట్టుకోవద్దండి ఇందులో. సో ఇది అండి మెయిన్గా ఈరోజు టేక్ అవే పాయింట్స్, టిప్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీని మీద? ఏమైనా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపించిందా? ఏమైనా అర్థం కాలేదా? హరే కృష్ణ. లేదు మాతాజీ, అర్థమవుతుంది. ఫాస్ట్ ఏం అర్థమవుతుంది లేదు. కదండి. ఎక్కడన్నా ఫాస్ట్గా అర్థం కానట్టు అనిపిస్తే చెప్పండి. మ్మ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు మాతాజీ. సరే, ఓకే అండి, మనమైతే క్లోజ్ చేద్దాం మరి. వాంఛా ఓకే కల్పతరుభ్యశ్చ హరే కృపా కృష్ణ. సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై, శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. మీకు వీలైతే ఖచ్చితంగా మనం డిస్కస్ చేసే శ్లోకాలు ఎప్పటి అవి అప్పుడు చదువుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి రెండు ఉండాలి. వినడం, శ్రవణం చాలా ఇంపార్టెంట్, పఠనం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇవి ఆ, రెండు చేస్తూ పోయామంటే అది మనకు ఎక్కువ గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని నేను చెప్పేటప్పుడు అన్ని కవర్ చేయలేకపోవచ్చు, మీరు చదివేటప్పుడు అన్ని
అయి ఉండకపోవచ్చు మీకు. సో మనం ఈ రెండు చేసామంటే మీకు కంప్లీట్గా అన్ని అర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత చదివేటప్పుడు వినేటప్పుడు కానీ కూడా యాటిట్యూడ్ మనము ఆమ్, ఏదో కంప్లీట్ చేద్దాము లేకపోతే జ్ఞానం ఇదంతా కూడా ఓకే. కానీ అసలు కృష్ణ మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నాడు, మనం ఏంటిది, నా నా డ్యూటీ ఏంటి, నేను మనిషిగా పుట్టినందుకు నేను ఏం చేయాలి, అలా ఒక ఆ, అసలు ఏంటిది కృష్ణ మెసేజ్, భగవద్గీతలో ఏం చెప్పాడు, నేను ఏం అర్థం చేసుకోవాలి ఇందులో అన్న యాటిట్యూడ్తోని చదివితే అది చాలా బాగుంటుంది. అదేదో జస్ట్ శ్లోకాలు నేర్చుకోవడమో బట్టి పట్టడమో లేకపోతే ఫటాఫట్ శ్లోకాలు చదవాలి ఆ యాటిట్యూడ్స్ కంటే కానీ మ్, అసలు ఆ, ఏంటి ఈ భగవద్గీత ఆ ఆ యాటిట్యూడ్తోని చదవగలిగితే ఇంకా ఆ, ఒక సబ్మిసివ్ యాటిట్యూడ్తోని చదవగలిగితే ఇంకా చాలా ఎక్కువ అర్థమవుతుంది మనకు. సో అలా చదవడానికి మీరు ప్రయత్నించండి. ఆమ్, సరే అండి, మరి క్లోజ్ చేద్దాం ఈరోజుకి. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ.